Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ రోజు నుంచి ఈ ఇంటర్మీడియట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మీ కోఆపరేషన్ కావాలి. మీరు వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మనకి ఈ ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ చాప్టర్లో నేర్చుకునే కాన్సెప్ట్స్ అనేవి మనం తర్వాత చాప్టర్లో మనం నేర్చుకోబోయే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అలాగే సెకండ్ ఇయర్ ఫస్ట్ చాప్టర్కి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనం సెట్ గురించి అర్థం చేసుకోవడానికి ముందు అసలు సెట్ థియరీని ఫస్ట్ అసలు ఎవరు డెవలప్ చేశారు అంటే జర్మన్ మ్యాథమెటిషియన్ అయిన జార్జ్ కాంటర్ అనమాట ఈ సెట్ థియరీని డెవలప్ చేయడం జరిగింది. ఈయన ట్రిగనామెట్రిక్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే క్రమంలో ఈ సెట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఫేస్ చేయడం జరిగిందనమాట. దాని ద్వారా ఇతను ఈ సెట్ థియరీని డెవలప్ చేయడానికి ప్రయత్నించారు అనమాట. మనం సెట్కి సంబంధించిన డెఫినేషన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి అర్థం చేసుకుంటే మనకి సెట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అసలు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, దీన్ని మనం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఎనీ లివింగ్ థింగ్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్ కావచ్చు అనమాట. ఏదైనా నంబర్ కావచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఇంగ్లీష్లో ఉండే ఆల్ఫాబెట్స్ కావచ్చు, లేకపోతే సింబల్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్లో ఉండే సింబల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, దాన్ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క సమూహము అనమాట, సమూహము గ్రూప్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని గ్రూప్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే మనం చెప్తాం కదా న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ 10 కంటే చిన్నవైన ఆడ్ నెంబర్స్ అంటే 1, 2, 1, 3, 5, 7, 9 అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏంటనమాట, నెంబర్స్ అనమాట. నెక్స్ట్ ద రివర్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ప్రవహించే నదులు అనమాట. అవి తెలుసు కదా, గంగా, గోదావరి, కావేరి, కృష్ణ ఇవన్నీ వస్తాయి కదా. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏంటి, నేమ్స్ ఆఫ్ ద రివర్స్ అనమాట. నెక్స్ట్ ద ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేమ్లీ AEIOU అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న ఓవెల్స్ అనమాట. అవి ఏంటి, AEIOU అనే లెటర్స్ని మనం ఓవెల్స్ అంటాం కదా. అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఆబ్జెక్ట్స్ ఏమిటి అనమాట, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనమాట. నెక్స్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్లో ఉండే విభిన్న రకాలు. అందులో మనకి చాలా రకాలు నేర్చుకుంటాం కదా మ్యాథమెటిక్స్లో, స్కాలన్, ఐసోసెలస్, ఈక్విలేటరల్, ఎక్యూట్, అబ్ట్యూజ్, రైట్ యాంగిల్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట. అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 నేమ్లీ 2, 3, 5, 7 అంటే 210 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే 210ని ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. అవేంటి 2, 3, 5 అండ్ 7 అనమాట. ఇక్కడ ఈ గ్రూప్లో ఈ కలెక్షన్లో ఆబ్జెక్ట్స్ ఏమిటనమాట, నెంబర్స్ అనమాట. ఇట్లా మనకి ఆ నంబర్స్ కావచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా నేమ్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు అనమాట. వీటిని మనం కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అలాగే సమ్ ఈవెన్ నెంబర్స్ అంటే కొన్ని ఈవెన్ నెంబర్స్. అలాగే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ అంటే మీ క్లాస్లో ఉండే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అనమాట. ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అర్థమైన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో వేటిని వెల్ డిఫైన్డ్గా చెప్పుకోవచ్చు అంటే వెల్ డిఫైన్డ్ అంటే మనకి వెల్ నౌన్ అంటాం అనమాట. అంటే బాగా తెలిసిన అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాసులో విద్యార్థి పేరు చెప్పమంటే మనం వెంటనే తక్కువని చెప్తాం కదా, అంటే మనకు బాగా తెలుసు మన క్లాస్ గురించి. అలాగే వెల్ డిఫైన్ అంటే ఇక్కడ వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి మనకి బాగా తెలుసు అంటే దాని అర్థం ఏంటంటే అందులో మనకి ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ ఉండదు అనే విషయం మనం కరెక్ట్గా చెప్పగలము. అంటే అదే క్వశ్చన్ మనం ఏ స్టూడెంట్ని అడిగినా సరే ఒకే ఆన్సర్ రావాలి.
ఏదో ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాం. ఆ కలెక్షన్లో ఒక పేరు చెప్పి అది ఉంటుందా లేదా అంటే ఏ స్టూడెంట్ని అడిగినా ఒకే ఆన్సర్ రావాలన్నమాట. దాన్ని మనం వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఇంతకుముందు చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్నే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఇది అడిగితే ఎవరైనా సరే ఇవే నెంబర్స్ చెప్తారు కదా. ఆడ్ నెంబర్స్ గురించి తెలిసిన ఏ విద్యార్థి అయినా అవే ఆన్సర్స్ చెప్తాడు. కాబట్టి ఇది వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ద రివర్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ప్రవహించే నదుల గురించి అందరికీ తెలుసు కదా. ఏ స్టూడెంట్ని అడిగినా ఏ పర్సన్ అడిగినా ఒకే రకమైన ఆన్సర్ వస్తుంది. ఒక రివర్ పేరు చెప్పి అది ఈ కలెక్షన్లో ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా చెప్పగలం. గోదావరి ఉంటుందా అంటే ఉంటుందని చెప్తాం, నైలు ఉండదు అని చెప్తాం. కాబట్టి ఇది కూడా మనకి వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుందన్నమాట. అట్లా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వొవెల్స్ ఇది కూడా అంతే కదా, వెల్ డిఫైన్. అలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవి తెలుసు మనకి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవి తెలుసు. అట్లాగే సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ని దీని యొక్క సొల్యూషన్ అంటాం. ఎక్స్ ప్లేస్లో 2 రాసినా ఇది సాటిస్ఫై అవుతుంది, 3 రాసినా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ కలెక్షన్లో ఉండే ఆబ్జెక్ట్స్ మనకు 2, 3 అని తెలుసు, ఖచ్చితంగా తెలుసు. సమ్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఈవెన్ నెంబర్స్ అంటే కొన్ని ఈవెన్ నెంబర్స్. కొన్ని ఈవెన్ నెంబర్స్ అంటే అందులో ఏవి ఉంటాయి ఏవి ఉండవని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒక స్టూడెంట్ని అడిగితే కొన్ని ఈవెన్ నెంబర్స్ చెప్పమంటే ఒకటి చెప్పొచ్చు, 2, 4, 6 అని చెప్పొచ్చు. వేరే స్టూడెంట్ని అడిగితే 20, 22, 24 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పర్సన్ని బట్టి ఆన్సర్ మారిపోతూ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ అంటే మీ క్లాస్లో ఉండే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ యొక్క కలెక్షన్ అనమాట, గ్రూప్ అనమాట. ఒక స్టూడెంట్ని అడిగితే తన ఒపీనియన్లో కొన్ని పేర్లు చెప్పొచ్చు, మరొక స్టూడెంట్ని అడిగామనుకోండి ఆ పేర్లు మారిపోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనకి పర్సన్ని బట్టి లేదా స్టూడెంట్ని బట్టి ఆన్సర్ మారుతూ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం ఆ కలెక్షన్లో లేకపోతే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది ఏ ఆబ్జెక్ట్ ఉండదు అని మనం ఖచ్చితంగా చెప్పగలిగితే అది వెల్ డిఫైన్ అవుతుంది, లేకపోతే నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి సెట్ యొక్క డెఫినేషన్ అర్థం చేసుకోవడం సులభం అయిపోతుంది అనమాట. ఇక్కడ సెట్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అనమాట, ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే సెట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అని చెప్పవచ్చు అనమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, మొదటి 6 కూడా మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే, చివరి 2 కాదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 6 కూడా మనకి సెట్స్ అనొచ్చు అనమాట, వాటిని సెట్స్ అనొచ్చు. కానీ ఈ చివరి 2 ఎగ్జాంపుల్స్లో ఉన్న వాటిని మనం సెట్ అనలేము, ఎందుకంటే అవి నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. అలాగే మనం మ్యాథమెటిక్స్లో తరచుగా నెంబర్ సెట్స్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఇట్లా. అలాగే సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్, సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్, సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్. వీటిలో మనకి ఏ నెంబర్స్ ఉంటాయో తెలుసు, ఏ నెంబర్స్ ఉండవో తెలుసు. కాబట్టి కూడా వీటన్నిటినీ కూడా మనం ఏమనొచ్చు అనమాట, సెట్స్ అనొచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం సెట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఏ సెట్ ఆర్ సినోనిమస్ టర్మ్స్. సినోనిమస్ టర్మ్స్ అంటే సినోనిమ్స్ అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు అనమాట. అంటే మనం ఇది ఆబ్జెక్ట్స్ ప్లేస్లో ఎలిమెంట్స్ అని వాడచ్చు, ఎలిమెంట్స్ ప్లేస్లో మెంబర్స్ అని వాడచ్చు. సాధారణంగా మనం ఆ సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని మనం ఏ పేరుతో పిలుస్తూ ఉంటాం అనమాట, ఎలిమెంట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అనమాట. వాటిని మనం మెంబర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ 3 కూడా సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు అని. నెక్స్ట్ సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్స్ ABCXYZ. అంటే మనం సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి సాధారణంగా మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని అప్పర్ కేస్ లెటర్స్ని, క్యాపిటల్ లెటర్స్ అంటాం కదా, వాటిని ఉపయోగిస్తామన్నమాట. A నుంచి Z వరకున్న ఏ లెటర్నైనా సరే, అప్పర్ కేస్ లెటర్నైనా సరే మనం ఒక సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఆర్ రిప్రజెంటెడ్ బై
స్మాల్ లెటర్స్. అంటే ఒకవేళ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ఎలిమెంట్స్గా తీసుకుని సెట్ రాయాలనుకుంటే అప్పుడు వాటిని లోవర్ కేస్ లెటర్స్ వాడాలన్నమాట. అంటే చిన్న అక్షరాలు అంటే ఇంగ్లీష్లో చిన్న అక్షరాలు అంటాం కదా, వాటిగా ఉపయోగించాలన్నమాట. ఓకే, సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఏమో క్యాపిటల్ లెటర్స్ని, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడానికేమో లోవర్ కేస్ లెటర్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో స్మాల్ లెటర్స్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది, ఇలా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏంటంటే ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని ఇచ్చారు. ఇది మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అర్థమవుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న వొవెల్స్ని మనం ఖచ్చితంగా చెప్పగలం కదా. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని సెట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ సెట్ యొక్క నేమ్ ఏంటి, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే ఏ ఈ ఐ ఓ యు, ఇవి ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ని ఎలా రాస్తామట, బ్రాసెస్ మధ్యలో అంటే ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అంటే వీటి మధ్యలో కామాస్తో వేరు చేస్తూ రాస్తాం. అంటే ఏ ఈ ఐ ఓ యు. ఓకే, దీన్ని ఎలా చదువుతానట, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఈ ఐ ఓ యు అని చదువుతానమాట. ఇందులో ఈ ఆల్ఫాబెట్స్ని మనం ఎలిమెంట్స్గా ఉపయోగించాం కాబట్టి వాటిని లోవర్ కేస్ లెటర్స్లోనే రాయాలన్నమాట, అందుకని క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. అలాగే ఈ సెట్ని మనం ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏంటనమాట, ఏ ఈ ఐ ఓ యు అనేవి ఎలిమెంట్స్, ఇక్కడ సెట్ ఏంటంటే ఏ. ఓకే, దీన్ని ఎలా చదువుతాం అనమాట, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు అని చదువుతాం. ఓకే, నెక్స్ట్ సింబల్స్, ఇప్సిలాన్ నాట్ ఇప్సిలాన్. మనం సెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు తరచుగా ఉపయోగించే సింబల్స్ అనమాట. వీటి అర్థం ఏంటంటే యాక్చువల్గా దీన్ని మనం చదివేటప్పుడు ఎలా చదువుతామంటే బిలాంగ్స్ టు అని చదువుతాం అనమాట. ఈ సింబల్ని చదివేటప్పుడు బిలాంగ్స్ టు, నెక్స్ట్ దీన్ని చదివేటప్పుడు డస్ నాట్ బిలాంగ్స్ టు అని చదువుతాం. ఓకే, బిలాంగ్స్ టు అంటే చెందడము, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందకపోవడము. అంటే సాధారణంగా ఈ సింబల్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి మధ్యలో ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇక్కడ ఎలిమెంటు ఇక్కడ ఒక సెట్ ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే ఈ రెండు సింబల్స్ని ఉపయోగించగలం. అయితే ఈ రెండు సింబల్స్లో దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి, దీన్ని ఎప్పుడు ఉపయోగించకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఈ ఐ ఓ యు. ఇదేంటి మనకి సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనమాట. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్ ఏంటి, ఏ ఈ ఐ ఓ యు. ఓకే, ఇప్పుడు మనం ఈ సింబల్స్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, ఏ డాష్ క్యాపిటల్ ఏ. ఇక్కడ ఏ అనేది ఏంటి, ఎలిమెంటు, లోవర్ కేస్ లెటర్లో ఉంది కదా, ఇదేంటి సెట్. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనం ఈ రెండింటిలో ఏదైనా ఒక సింబల్ను ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు బిలాంగ్స్ ఉపయోగించాలా, డస్ నాట్ బిలాంగ్స్ ఉపయోగించాలా అంటే బిలాంగ్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకవేళ ఈ ఎలిమెంటు ఈ సెట్లో ఉన్నట్లయితే అప్పుడు బిలాంగ్స్ ఉపయోగిస్తాం, ఒకవేళ లేనట్లయితే డస్ నాట్ బిలాంగ్స్ ఉపయోగిస్తాను. ఇప్పుడు సెట్ని అబ్జర్వ్ చేద్దాం. సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, ఏఈ ఐ ఓ యు. ఇప్పుడు ఏ అనే ఎలిమెంటు మనకి సెట్ ఏలో ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఏ సింబల్ని వాడొచ్చు అనమాట, మనం ఈ బిలాంగ్స్ టు సింబల్ని వాడొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామట, బిలాంగ్స్ టు అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బి డాష్ ఏ అని ఇచ్చారు, ఈ డాష్ని బిలాంగ్స్ తో కానీ డస్ నాట్ బిలాంగ్స్తో కానీ నింపమన్నారు. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, బి అనేది ఎలిమెంటు, ఏ అనేది సెట్. ఈ బి అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉందా, లేదు కదా, కాబట్టి ఇక్కడ ఏ సింబల్ని ఉపయోగించాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ను ఉపయోగించాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఈ బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్స్ని
ఏ సందర్భంలో ఉపయోగించాలి అంటే ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి మధ్యలో ఉపయోగించాలి. నెక్స్ట్ ఆ ఎలిమెంట్ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు ఉపయోగించాలి, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సెట్ అనమాట. అంటే టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్. ఇక్కడ ఈ సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం 2 మెథడ్స్ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ ఏమో రోస్టర్ ఆర్ టేబులర్ ఫామ్, దీన్నే లిస్ట్ ఫామ్ అని కూడా అంటూ ఉంటాం. సెకండ్ మెథడ్ సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. ఇవంటే అనమాట మనం ఒక సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే మెథడ్స్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. ఎందుకంటే ఎక్కువగా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి అసలు రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏమిటి. మనం ఏదైనా ఒక సెట్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ less than 10. ఓకే, ఏ అనే సెట్ని ఎలా డిఫైన్ చేసామన్నమాట, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 10 కంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్ యొక్క సెట్. ఇది వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా, ఎందుకంటే 10 కంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్స్ ఏంటనేవి మనకు తెలుసు. ఏంటవి 2, 3, 5, 7. కాబట్టి ఇది ఏ స్టూడెంట్ని అడిగినా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి దీన్ని సెట్ అనొచ్చు. ఇప్పుడు ఈ సెట్ని మనం రోస్టర్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్లో సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ ఏంటి 2, 3, 5, 7 వాటిని ఎలిమెంట్స్ అంటున్నాం. వాటిని తీసుకొచ్చి కర్లీ బ్రాకెట్స్లో రాసినట్లయితే కామాస్ పెట్టి అదే మనకి ఏమవుతుందన్నమాట, రోస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్ ఆర్ లిస్ట్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే మనకి రోస్టర్ ఫామ్లో సెట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మరి సెట్ బిల్డర్ ఫామ్లో ఇదే సెట్ని ఎలా రాస్తామంటే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ కనిపించవు అనమాట. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు ఏం చేస్తామంట, ఆ ఎలిమెంట్స్ మధ్యలో ఉండే కామన్ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాం అనమాట. వాటికి ఉండే సామాన్య లక్షణం ఉంటుంది కదా, కామన్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్ని డిఫైన్ చేస్తూ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని సూచించడానికి ఏదో ఒక వేరియబుల్ని ఉపయోగిస్తాం. దాన్ని సాధారణంగా మనం ఎక్స్ అనే వేరియబుల్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం కూడా ఎక్స్, ఇలా కోలన్ పెడతాం. చదివేటప్పుడు ఏం చేస్తాం, సచ్ దట్ అని చదువుతాం. అంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఇప్పుడు ఈ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏంటి 2, 3, 5, 7. వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అవన్నీ ఏంటంటే వాటి కామన్ ప్రాపర్టీ ఏంటంటే అవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. కాబట్టి ఎక్స్ అనేది ఏంటనమాట ఒక ప్రైమ్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అయితే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. అన్ని ప్రైమ్ నెంబర్స్ లేవు కదా, 10 లోపులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా డిఫైన్ చేయాలి, దాని వాల్యూని కూడా డిఫైన్ చేయాలి. అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ లెస్ దెన్ 10 అని కూడా రాయొచ్చు అనమాట. అప్పుడు కూడా మనకు అదే ఆన్సర్ వస్తుంది కదా, 10 కంటే చిన్న ప్రైమ్ నెంబర్స్ లేదా 7 అంతకంటే చిన్నవైన ప్రైమ్ నెంబర్స్ అంటే అప్పుడు ఇక్కడ మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 రాయొచ్చు, లేకపోతే లెస్ దాన్ 10 అని రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఏ సెట్ అనమాట. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమీ కనిపించట్లేదు, కానీ వాటి కామన్ ప్రాపర్టీ సహాయంతో మనం ఎక్స్ప్రెస్ చేసాం. రెండిటి యొక్క అర్థము ఒకటే అనమాట. కాకపోతే ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ కనిపించవన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇన్ రోస్టర్ ఫామ్ మనం రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈజ్ ఇమ్మెటీరియల్. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇదే ఆర్డర్లో రాయాలనే రూల్ ఏమీ లేదనమాట, ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చు. ఏంటి, రోస్టర్ ఫామ్లో సెట్లో ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ రోస్టర్ ఫామ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ జనరల్లీ రిపీటెడ్. అంటే మనం ఒక సెట్ని రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎలిమెంట్స్ని సాధారణంగా రిపీట్ చేయమన్నమాట. ఒకసారి రాసిందని మళ్ళీ రాయము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
B is a set of alphabet in the word school. అంటే ఇక్కడ బి అనేది ఒక సెట్, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఆల్ఫాబెట్స్. ఏ ఆల్ఫాబెట్స్? స్కూల్ అనే వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం రోస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఎలా రాస్తాం అప్పుడు అంటే బి ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇందులో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటి? ఎస్ అనే ఆల్ఫాబెట్ ఉంది, నెక్స్ట్ సి అనే ఆల్ఫాబెట్ ఉంది, ఇక్కడ హెచ్ అనే ఆల్ఫాబెట్ ఉంది, నెక్స్ట్ ఓ అనే ఆల్ఫాబెట్ ఉంది. మరలా ఓ ఉంది కదా అని మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం లేదనమాట. ఓ అని రాసేస్తాం. నెక్స్ట్ ఓ అని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఉన్నది ఏంటి? ఎల్. ఇదనమాట. ఇక్కడ మనం రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు జనరల్గా మనం ఎలిమెంట్స్ని రిపీట్ చేయము. మనం ఇంతకుముందు మీకు ఒకటి రావచ్చు, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని లోవర్ కేస్ లెటర్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా అంటే, ఇక్కడ మనకి ఇవి ఎలిమెంట్స్ లోవర్ కేస్ లెటర్స్లో రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ స్కూల్ అనే వర్డ్ని ఎట్లా ఇచ్చారు? మనం అప్పర్ కేస్ లెటర్స్లో ఇచ్చారు కాబట్టి వాటినే ఎలిమెంట్స్గా తీసుకుని రాసాం. అంతే తప్ప ఇక్కడ మనకి ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్తో రాసినప్పుడు ఇది తప్పు అవుతుందనేది కాదనమాట. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ ఈ ఆర్డర్తో కూడా సంబంధం లేదు. ఇక్కడ కావాలంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం ఈ ఆల్ఫాబెట్స్ అన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వచ్చే క్రమంలో కూడా రాయొచ్చు. అంటే ఫస్ట్ ఏది వస్తుంది, తర్వాత ఏది వస్తుంది, అలా కూడా రాయొచ్చు. ఈ 5 ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? సి, తర్వాత ఏమొస్తుంది? హెచ్, తర్వాత ఎల్, తర్వాత ఓ, ఎస్. ఓకే, ఇలా కూడా రాసినా తప్పు లేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ సెట్ని రోస్టర్ ఫామ్లో రాయమన్నారు. అసలు సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూనే దాని సొల్యూషన్ అంటాం. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. దాన్ని మనం డిఫరెంట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే ఫార్ములా మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి దీని సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 2 ఉంది, 1 ఉంది కాబట్టి 2ని మనం స్లిప్ చేయాలి. అంటే మిడిల్ టర్మ్ని 2 భాగాలు చేయాలి. 2 ఏ టేబుల్ వస్తుంది? 1 into 2. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. అంటే 2లోంచి 1 మైనస్ చేస్తే 1 వస్తుంది. కానీ మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం? వేరు గుర్తులు ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి రెండింటికి వేరు సైన్లు ఉంచాలి. మరి దేనికి ఏ సైన్ ఉంచాలంటే మిడిల్ సైన్ని పెద్దదానికి ఉంచాలి. అంటే ఆటోమేటిక్గా చిన్నదానికి ఆపోజిట్ సైన్ ఉంచాలన్నమాట. అంటే ఇప్పుడు మిడిల్ టర్మ్ని మనం విడగొడతాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x ప్లస్ 2xగా విడగొట్టాం. మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు 4 టర్మ్స్ అవ్వాయి. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకుంటాం. ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కానీ, సెకండ్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కానీ. ఈ రెండిట్లో మనం కామన్ తీయగలిగేది ఏంటి? ఎక్స్. ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ కామన్ తీస్తే ఒక ఎక్స్ ఉంది, మైనస్ ఇందులోంచి ఎక్స్ కామన్ తీస్తే 1 ఉంది. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏంటి? 2 కదా, 2 కామన్ తీయచ్చు. ఇక్కడ 2 కామన్ తీస్తే ఎక్స్ ఉంటుంది, మైనస్ 2లో 2 టేబుల్ 1 టైం ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. రెండిట్లో మనం కామన్ తీయగలిగేది ఏంటి? ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఏముంటుంది? అప్పుడు ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది అనమాట, ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయింది. అంటే రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే ఆన్సర్ 0 అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయి ఉండాలి. అంటే ఎయిదర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయి ఉండాలి అనమాట. ఈ -1ని ట్రాన్స్పోజ్ చేస్తే +1 అవుతుంది, ఈ +2ని ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతుంది అనమాట. ఇది సొల్యూషన్ అనమాట ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క. ఇప్పుడు సొల్యూషన్ సెట్ రాయమన్నారు మనం. సొల్యూషన్ సెట్ అంటే ఈ సొల్యూషన్స్ తీసుకెళ్ళి మనం బ్రాసెస్ మధ్యలో రాస్తాం అనమాట. అంటే ఈక్వల్ టు సెట్ ఆఫ్ మనం 1, -2 అని రాయొచ్చు. ఆర్ ఒకవేళ మనం ఇంటిజర్స్లో అవి వచ్చే క్రమంలో రాస్తే -2 ముందు వస్తుంది కాబట్టి -2, 1 అని రాసినా నో ప్రాబ్లం అనమాట. ఎలా అయినా రాయొచ్చు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
Example 2. Write the set x such that x is a positive integer and x square less than 40. అంటే ఈ x square less than 40 అనే ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అనమాట. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. మనం రోస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇంటిజర్స్ అంటే మనకి జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. వీటిలో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. వీటిని మనం నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం, వీటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ 0 అనేది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదనమాట. అంటే మనం వేటినైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పాజిటివ్ ఇంటిజర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, అంటే వీటిలో ఉన్న నెంబర్స్నే తీసుకోవాలి మనం. ఏది రాసినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 రాసాం, 1 స్క్వేర్ అంటే 1, అది 40 కంటే చిన్నదే కదా, కాబట్టి ఈ సెట్లో మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 రాస్తే 2ని స్క్వేర్ చేస్తే 4, అంటే 40 కంటే చిన్నగానే ఉంటుంది, అప్పుడు 2 వస్తుంది. 3 స్క్వేర్ 9, చిన్నగానే ఉంటుంది. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 40 కంటే పెద్ద అయిపోతుంది, అది సాటిస్ఫై చేయదు. కాబట్టి ఈ సెట్లో మనకి 1 నుంచి 6 వరకు ఉన్న పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ద సెట్ ఏ ఈక్వల్ టు 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఇచ్చిన సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి అన్నమాట. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, సాధారణంగా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటాం. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏంటి, స్క్వేర్ నెంబర్స్. వీటిని మనం ఇలా కూడా రాయొచ్చు కదా, 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, ఇట్లా రాయొచ్చు కదా. ఇక్కడ మనకి ఈ బేస్ మాత్రమే మారుతుంది, పవర్ ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి ఎక్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, సమ్ ఎన్ అనే నెంబర్ని తీసుకున్నాం. ఈ ఎన్ అనేది ఏంటి, ఈ 1, 2, 3, 4, 5 ఏంటి, మనకి ఇవి న్యాచురల్ నెంబర్స్ కదా, కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, అంటే ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబరు. అయితే అన్ని నెంబర్స్ తీసుకున్నామా, ఎస్, ఇట్లా మనకి అండ్ సో అని ఇచ్చాడు కాబట్టి అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. కాబట్టి ఇది మనకి ఇచ్చిన సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా 25 వరకే ఉన్నాయనుకోండి, అప్పుడు ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ద సెట్ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఇచ్చిన సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఒకటి ఎక్కువగా ఉంది, అంటే +1 అనమాట. కాబట్టి మనం ఫస్ట్ వీటన్నిటిని ఒక వేరియబుల్తో రిప్రజెంట్ చేయాలి కదా, ఎక్స్ సచ్ దట్. ఇక్కడ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ని ఎన్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు డినామినేటర్ దానికంటే ఒకటి ఎక్కువ ఉంది, అంటే n+1. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఎన్ డిఫైన్ చేయాలి. ఈ ఎన్లన్నీ ఈ 1 నుంచి 7 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ కదా, కాబట్టి ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అయితే మనం అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకోలేదు, 7 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్సే తీసుకున్నాం. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇది మనకి ఇచ్చిన సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ ఆన్ ద లెఫ్ట్ డిస్క్రైబ్ ఇన్ ద రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ద రైట్ ఆన్ ద రైట్ సైడ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది ఏమో రోస్టర్ ఫామ్లో ఉంది, దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి ఇక్కడ మనం చూస్తేనే అర్థమైపోతుంది కదా, ప్రిన్సిపల్ అనే వర్డ్ ఇక్కడ డీలో ఉంది కాబట్టి మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ 0 అనేది ఒకసారి వీటిని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 18, అంటే 18ని నిశ్శేషంగా భాగించే అన్ని ఇంటిజర్స్ అనమాట, పాజిటివ్ ఇంటిజర్స్. 1తో నిశ్శేషంగా భాగించబడుతుంది, అంటే డివిజిబుల్ బై అంటాం కదా. 2, 3, నెక్స్ట్ 4 పోదు 6, తర్వాత 9, 18 వీటన్నిటి చేత కూడా డివిజిబుల్ అవుతుంది 18. ఇది ఎక్కడుంది, మనకి థర్డ్లో ఉంది కదా, కాబట్టి దీన్ని మ్యాచ్ చేయొచ్చు.
నెక్స్ట్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0ని సాటిస్ఫై చేసే ఆ ఎక్స్ యొక్క వాల్యూస్ అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. -9ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఏమవుతుంది, +9 అవుతుంది. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమవచ్చు, +3. ఎందుకంటే +3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, -3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది. కాబట్టి 9 యొక్క స్క్వేర్ రూట్ 3 అయినా కావచ్చు, -3 అయినా కావచ్చు. ఆ రెండింటిని మనం సెట్లో రాసామనుకోండి 3, -3 ఆర్ -3, 3 అవుతుంది. ఇది ఎక్కడుంది, మనకి 4th ఉంది కదా. కాబట్టి ఇది బీకి మ్యాచ్ చేస్తాం. ఇంక మిగిలింది ఏంటి, ఇది అనమాట. అంటే ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూ అంటే x+1 ఈక్వల్ టు 1. ఈ 1ని ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు 1 -1 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్లో 0 అయినప్పుడు రాసినప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. ఇంకా ఎక్స్ 0 కాకుండా మరి ఏ నెంబర్ రాసినా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి అందులో ఒక ఎలిమెంట్ ఉంది, అదేంటనమాట, 0. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ కొన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సెట్స్ అవుతాయి, ఏవి సెట్స్ కావు, దానికి కారణం కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. అంటే మనకి ఒక ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఆ 12 మంత్స్లో జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ యొక్క సెట్ అనమాట, కలెక్షన్ అనమాట. అది సెట్ అవుతుందా లేదా మనం చెప్పొచ్చు కదా, ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ 12 మంత్స్లో మనకి జనవరి, జూన్ అండ్ జూలై మంత్స్ మనకి జే అనే లెటర్తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఏ స్టూడెంట్ని అడిగినా 3 మంత్స్ పేర్లే చెప్తాడు. కాబట్టి ఇది వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఇది సెట్ అవుతుంది. ఎస్, ఇట్ ఈజ్ ఏ సెట్. ఇక్కడ జస్టిఫై చేయాలి కాబట్టి బికాజ్ దిస్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ పేర్లు చెప్పమంటే ఒక పర్సన్ అడిగితే కొన్ని పేర్లు చెప్తాడు, మరొక పర్సన్ అడిగితే అవే పేర్లు రిపీట్ అవ్వాలనే అవకాశం లేదు. కోర్స్ కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, కానీ 10కి 10 మ్యాచ్ అయ్యే అవకాశం లేదు కదా. అంటే ఇక్కడ పర్సన్ని బట్టి ఆన్సర్ మారిపోతూ ఉంది. కాబట్టి ఇది నాట్ ఏ వెల్ డిఫైన్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఇది సెట్ అనకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. బికాజ్ ఇక్కడ మోస్ట్ టాలెంటెడ్ అనేది నెక్స్ట్ వెల్ డిఫైన్డ్ కాదనమాట. బికాజ్ మోస్ట్ టాలెంటెడ్ ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఆన్సర్ ఎలా రాయాలనేది. ఒకవేళ అది మనకి సెట్ అయితే ఇలా రాస్తాం ఆన్సర్, సెట్ కాకపోతే ఇలా రాస్తాం అన్నమాట. ఇప్పుడు మిగిలినవి చూద్దాం. ఫస్ట్ది థర్డ్ వన్, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. బెస్ట్ క్రికెటర్స్ అని అడిగితే ఇది పర్సన్ని బట్టి ఆన్సర్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సెట్, ఇది సెట్ కాదు. కాబట్టి ఏం రాయాలి మనం, ఈ ఆన్సర్ రాయాలి. ఇక్కడ మోస్ట్ టాలెంట్ ప్లేస్లో ఏం రాయాలి అనమాట, ఇక్కడ బెస్ట్ క్రికెటర్స్ అనమాట. ఇక్కడ బెస్ట్ బ్యాట్స్మెన్ లేకపోతే బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అనేది మనకి ఒక వెల్ డిఫైన్డ్ కాదు, కాబట్టి ఇది సెట్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. నీ క్లాస్లో ఉన్న బాయ్స్ అందరి గురించి నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏదైనా ఒక పేరు చెప్పి ఈ బాయ్ మీ క్లాస్లో ఉంటాడా లేదా అని అడిగితే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు, ఉంటాడు అని కానీ లేడు అని కానీ. కాబట్టి ఇది వెల్ డిఫైన్ అవుతుంది కదా. కాబట్టి మనం ఈ ఆన్సర్ రాస్తాం, ఇట్ ఈజ్ ఏ సెట్ బికాజ్ దిస్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని రాస్తాం. కాబట్టి ఇది సెట్ అవుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100. అంటే 100 కంటే చిన్నమైన న్యాచురల్ నెంబర్స్. ఏం న్యాచురల్ నెంబర్స్? ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఇవి ఎవరైనా చెప్తారు, ఏంటి 1 నుంచి 19 వరకు చెప్తారు. కాబట్టి ఇది కూడా మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే కదా, కాబట్టి మనకి ఇది కూడా సెట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6.1 ఏ కలెక్షన్ ఆఫ్ నావెల్స్ రిటెన్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్. అంటే మున్షీ ప్రేమ్చంద్ అనే రచయిత చేత వ్రాయబడిన నావెల్స్ యొక్క సెట్. అవి కూడా ఫిక్స్డే కదా, మారుతూ ఉండవు, మనిషిని బట్టి మారుతూ ఉండవు. కాబట్టి ఇది కూడా మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కాబట్టి ఇది కూడా మనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ఈవెన్ ఇంటిజర్స్ చెప్పమంటే మనం చెప్పేస్తాం అన్నీ కూడా కదా, ఏ పర్సన్ బట్టి ఆన్సర్ మారదు. ఇది కూడా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కాబట్టి మనకి ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ 8.1 ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. అంటే సెట్స్ అనే చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ యొక్క కలెక్షన్ సెట్ అవుతుంది అంటాడు. అవి కూడా ఫిక్స్డే కదా, ఆ చాప్టర్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయో మనకి టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఫిక్స్డ్ లిస్ట్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కాబట్టి మనకి ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్. ఇక్కడ మోస్ట్ డేంజరస్ అనేది మనకి నాట్ ఏ వెల్ డిఫైన్డ్, అంటే మనిషిని బట్టి ఆన్సర్ మారిపోతుంది. అంటే నీ ఉద్దేశం ప్రకారం మోస్ట్ డేంజరస్ యానిమల్స్ కొన్ని అయితే మరొక స్టూడెంట్ని అడిగినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ చెప్పవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కాబట్టి ఇది మనకి సెట్ కాదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇన్సర్ట్ ద అప్రోప్రియేట్ సింబల్ ఎప్సిలాన్ ఆర్ నాట్ ఎప్సిలాన్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ఆల్రెడీ మనం ఈ సింబల్స్ గురించి ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. మనం బిలాంగ్స్ టు అనేది ఎప్పుడు వాడాలి, నాట్ బిలాంగ్స్ టు అనేది ఎప్పుడు వాడాలి. ఓకే, ఒక ఎలిమెంట్కి సెట్కి మధ్యలో వాడతాం. ఒకవేళ ఎలిమెంట్ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు వాడతాం, లేకపోతే నాట్ బిలాంగ్స్. 5 అనే ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం వాడచ్చు, మనం బిలాంగ్స్ వాడచ్చు. 8 అనే ఎలిమెంట్ ఇందులో లేదు కదా, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ 0 కూడా లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 ఉంది కాబట్టి బిలాంగ్స్. 2 ఉంది కదా, ఈ బిలాంగ్స్ టు. 10 లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్స్లో ఉన్న వాటిని రోస్టర్ ఫామ్లోకి మార్చమంటున్నారు అనమాట. ఇక్కడ ఫస్ట్ సెట్ ఏంటంటే ఏ ఈజ్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ అండ్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7. అంటే ఎక్స్ అనేది ఒక ఇంటిజర్, అది దీన్ని మనం సాటిస్ఫై చేసే విధంగా ఉండే ఇంటిజర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింపుల్ ఉంది కాబట్టి -3ని కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే -2 -1 0 1 2 3 4 5 6. ఇక్కడ 7 తీసుకోకూడదు. లెస్ దెన్ అంటే చిన్నవి అయినవి, అంటే 7 కంటే చిన్నవి అయినవి 6 వరకే ఉంటాయి కదా, కాబట్టి ఇది సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చేది ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. మనకి న్యాచురల్ నెంబర్స్ ఏంటనేవి తెలుసు, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 6 కంటే చిన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, 1 నుంచి 5 వరకు తీసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చేది ఎక్స్ ఈజ్ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ 8. అంటే ఇక్కడ మనకి సి అనే సెట్లో ఉండే ఆ నెంబర్స్ ఎలా ఉండాలన్నమాట, 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 8 రావాలి. మనకి 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 10 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి, 99 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా మనకి 10 నుంచి 99 వరకు ఉన్నవన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్. అవన్నీ సెట్లోకి రావు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఆ 2 డిజిట్ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి 8 రావాలి. అంటే ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 1తో స్టార్ట్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ 10 నుంచి 19 వరకు ఉంటాయి. అందులో 1ని 7ని యాడ్ చేస్తే 8 వస్తుంది కాబట్టి 7. అలాగే 2ని 6ని యాడ్ చేస్తే 8 వస్తుంది 26. 3 5 4 4 నెక్స్ట్ 5 3 6 2 7 1 8 0. ఇవి మనకి 2 డిజిట్ నెంబర్స్. పైగా ఆ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th one డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్
ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. అంటే 60ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. అట్లాంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 60ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 టేబుల్ 30 టైమ్స్, 2 టేబుల్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను 15 టైమ్స్, 3 టేబుల్ 5 టైమ్స్. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న నెంబర్స్. కాబట్టి ఇందులో మనం 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేటప్పుడు రోస్టర్ ఫామ్లో రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాస్తే సరిపోతుంది కదా. 2 తర్వాత 3 నెక్స్ట్ 5 ఇది సెట్ డి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. అంటే ట్రిగనోమెట్రీలో ఉన్న ఆ లెటర్స్ యొక్క సముదాయం అనమాట సెట్ అనేది. ఈ అనే సెట్. ఇందులో మనకి టీ ఉంది, నెక్స్ట్ ఆర్ ఉంది, ఐ ఉంది, జీ ఉంది, ఓ ఉంది, ఎన్ ఉంది. ఆల్రెడీ ఓన్ రాసాం కదా, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎం తర్వాత ఈ ఆల్రెడీ టీ రాసాం, అలాగే ఆర్ రాసాం, ఇంకా వై అనమాట. ఇట్లా రాస్తే సరిపోతుంది. ఒకవేళ రాయాలి అనుకుంటే వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా రాయొచ్చు. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ ఏది వస్తుంది అంటే ఈ వస్తుంది, అట్లాగనమాట ఆర్డర్లో కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. అంటే బెటర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క సముదాయం అన్నమాట. ఇక్కడ ఏమున్నాయి లెటర్స్? బి ఉంది, ఈ ఉంది, టీ 2 సార్లు వచ్చినా మనం ఒకసారి రాస్తాం. ఈ ఉంది, ఆల్రెడీ ఈ స్టార్ట్ రాసేసాం కదా, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆర్ ఉంది, ఇది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనకి సెట్స్ని రోస్టర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, వాటిని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఇవి మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేస్తాం, వాటి యొక్క కామన్ క్యారెక్టరిస్టిక్ని డిఫైన్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్ కదా. మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయొచ్చు. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 వరకు ఉన్న మల్టిపుల్స్ అలా రాయొచ్చు. అంటే ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే అన్ని మల్టిపుల్స్ తీసుకోలేదు కదా, కాబట్టి ఆ నెంబర్ని డిఫైన్ చేయాలి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని రాయొచ్చు అనమాట. ఒకవేళ ఇలా కాకుండా మరోలా కూడా రాయొచ్చు. ఎలా అంటే వీటన్నిటిని మనం ఎలా రాయొచ్చు, 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 అని రాయొచ్చు. అంటే అప్పుడు మనకి ఈ సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ సచ్ దట్. ఇక్కడ ఎక్స్ ఎలా ఉందన్నమాట, సమ్ 3 into ఒక నెంబర్గా ఉంది కదా. 3 into 1, 3 into 2 అంటే 3n రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ n అని డిఫైన్ చేయాలి. ఈ 1, 2, 3, 4 అనేవి ఏం నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. కాబట్టి n బిలాంగ్స్ టు n. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకోలేదు కదా, 4 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్సే తీసుకున్నాం. కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అక్కడ అండ పెట్టవచ్చు, ఇలా రాయొచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏది రాసినా మనది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ 2, 4, 8, 16, 32. దీన్ని మనం కొంచెం మార్చుకున్నట్లయితే ఎలా రాయొచ్చు, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5 అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఎక్స్ సచ్ దట్. ఎక్స్, ఈ ఎక్స్ ఏ రూపంలో ఉంది, ఇక్కడ 2 power సమ్ నెంబర్ రూపంలో ఉంది. ఆ పైన పవరే మారుతుంది, దాన్ని n రాస్తాం. ఏదైతే మారుతుంది ఇక్కడ 1, 2, 3, 4 కాబట్టి దాన్ని n అనుకున్నాం. ఇక్కడ పవర్ మారుతుంది, బేస్ కామన్గా ఉంది కాబట్టి ఈ బేస్ ఎంత, 2 power n. నెక్స్ట్ ఇప్పుడు n అని డిఫైన్ చేయాలి మనం. ఈ n అంటే ఇవి కదా, 1, 2, 3, 4, 5 అవి ఏం నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. అంటే n బిలాంగ్స్ టు న్యాచురల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అలా రాస్తాం. అండ్ మరి అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకోలేదు కదా, మనం 5 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్సే తీసుకున్నాం. కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 రాసినా పర్వాలేదు, లేకపోతే లెస్ దాన్ 6 అని రాసినా పర్వాలేదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి దీన్ని మనం మార్చుకున్నట్లయితే దీన్ని 5 power 1, 5 square, 5 cube అండ్ 5 power 4 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు
ఈ ఎక్స్ ఎలా ఉంది 5 పవర్ బేస్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దాన్నే ఉంచుతాం 5గానే ఉంచుతాం. ఏది మారుతుంది పవర్ మారుతుంది కాబట్టి దాని ప్లేస్లో n ఉంచుతాం పవర్ n. ఇప్పుడు n అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ n వాల్యూ ఏంటి 1 2 3 4 అవి ఏం నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. నెక్స్ట్ అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకోలేదు కదా మనం 4 వరకు ఉన్నాయే తీసుకున్నాం. అండ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసినా పర్వాలేదు, లేకపోతే n లెస్ దాన్ 5 అని రాసినా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ 2 4 6 అండ్ సో ఆన్ ఇవన్నీ ఏం నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనం ఎలా రాసేయచ్చు x such that x is an even number, even natural number. ఇక్కడ మనం ఆ నెంబర్ ఫిక్స్డ్ కాదు కదా, అందులో చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ ఎక్స్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం స్క్వేర్ నెంబర్స్. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు 4 స్క్వేరు అండ్ సో ఆన్ 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఇక్కడ మనం ఎక్స్ని డిఫైన్ చేయాలి. ఎక్స్ ఎలా ఉంది 1 స్క్వేరు 2 స్క్వేరు మనకి బేస్ మారుతూ ఉంది పవర్ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి బేస్ని మనం n అనుకుంటాం అంటే n స్క్వేర్ ఫిక్స్డ్గా ఉంది కదా. ఇప్పుడు మనం n అని డిఫైన్ చేయాలి. ఈ n అంటే ఏంటి ఇవి బేస్లు 1 2 3 4 10 వరకు ఉన్నాయి అవన్నీ ఏం నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అండ్ నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఎక్కడి వరకు తీసుకున్నాం 10 వరకు n కదా n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆర్ 11 రాసినా పర్లేదు, లెస్ దాన్ 11 రాసినా పర్లేదు అనమాట. ఓకే నెక్స్ట్ లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్స్ ఇచ్చారు వాటిని రోస్టర్ ఫామ్లోకి మార్చమంటున్నారు అనమాట. ఓకే ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5 7. ఇక్కడ ఆ నెంబర్ని డిఫైన్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తాం అన్ని ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి కాబట్టి అట్లా 3 డాట్స్ పెట్టి వదిలేస్తాం అనమాట, అన్నీ రాయలేం కదా. నెక్స్ట్ b ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ -1/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2. యాక్చువల్గా ఇంటిజర్స్లో మనకి ఫ్రాక్షన్స్ ఉండవు అనమాట. -1/2కి 9/2కి మధ్యలో ఉండి ఇంటిజర్స్ని మాత్రమే తీసుకోవాలి. -1/2 1/2 అంటే 0.5 కదా మైనస్ ఉంది కాబట్టి -0.5. 9/2 అంటే 4.5. వీటికి మధ్యలో ఉన్న ఇంటిజర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ మనకి నెంబర్ లైన్ మీద 0 ఎక్కడ ఉంటే ఇక్కడ -1 ఉంటుంది అంటే మధ్యలో మనకి -0.5 ఉంటుంది అంటే దీని తర్వాత ఉన్న ఇంటిజర్ ఏంటి 0 దగ్గర మొదలు పెట్టాలి మనం అంటే b ఈక్వల్ టు 0 తర్వాత 1 తీసుకుంటాం 2 3 4 4.5కి ముందు వరకు మాత్రమే తీసుకోవాలి కాబట్టి 4 తర్వాత 5 ఈ లిమిట్లోకి రాదు కదా. నెక్స్ట్ c ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x ఈజ్ అన్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అయితే ఈ ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఇంటిజర్సే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో -2 రాసాం అనుకోండి -2 స్క్వేర్ అంటే +4 4 ఈక్వల్ టు 4 సాటిస్ఫై అవుతుంది కదా అంటే -2 దగ్గర స్టార్ట్ చేస్తాం -1 0 1 2 మళ్ళీ 3 రాస్తే 9 అయిపోతుంది కాబట్టి సాటిస్ఫై అవ్వదు కాబట్టి -2 నుంచి +2 వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే నెక్స్ట్ d ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లో ఎల్. అందులో ఉన్న లెటర్స్ ఏంటి ఎల్ ఓ వై ఏ. ఇక్కడ ఎల్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఏ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 డేస్ అంటే మనకి మంత్లో ఉండే 12 మంత్స్లో 31 డేస్ లేని మంత్లని ఈ సెట్లోకి తీసుకోవాలన్నమాట. జనవరిలో 31 డేస్ ఉంటాయి ఈ ఎలిమెంట్ కాదు, మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో 31 డేస్ ఉంటాయి, తర్వాత ఏప్రిల్, తర్వాత మేలో 31 డేస్ ఉంటాయి, నెక్స్ట్ జూన్, జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్టులో 31 డేస్ ఉంటాయి, తర్వాత సెప్టెంబర్,
మళ్ళీ అక్టోబర్లో 31 డేస్ ఉంటాయి, నవంబర్, మళ్ళీ డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి, ఇవన్నమాట. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాన్సనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రెసీడ్స్ కే, అంటే కే కంటే ముందు వచ్చే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కాన్సనెంట్స్ని తీసుకోవాలన్నమాట మనం. యాక్చువల్గా ఇంగ్లీష్లో వొవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి వొవెల్స్. మిగిలినవన్నీ కూడా కాన్సనెంట్స్. ఓకే, వాటిలో మనం ఏట్లు తీసుకోవాలి? కే కంటే ముందు వచ్చే వాటిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏని తీసుకోకూడదు, ఎందుకంటే అది వొవెల్ కాబట్టి. బి, సి, డి. మరి ఏం తీసుకోకూడదు, వొవెల్ కదా. ఈ తర్వాత ఎఫ్, జి, హెచ్, మళ్ళీ ఐ తీసుకోకూడదు, జే, మళ్ళీ కే కంటే ముందున్నాం కాబట్టి కేని కూడా తీసుకోకూడదు. ఇవి వస్తాయన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ ఆన్ ద లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ఆన్ ద రైట్ సైడ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఏ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్స్ ఇచ్చారు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్స్ ఇచ్చారు, మ్యాచ్ చేయమంటున్నారు అనమాట. ఫస్ట్ది ఒకవేళ మనకి ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ వీటిని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చేస్తాం. ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6, అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్లో ప్రైమ్ నెంబర్స్ని తీసుకోమంటే ఏం వస్తాయి మనకి? 2, 3 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10, అంటే 10 కంటే చిన్నవైన ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6, అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకోవాలి. 1, 2, 3, 6 అనమాట. నెక్స్ట్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్, అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఏంటి? ఎం, ఏ, టి, హెచ్, ఈ. ఎం రిపీట్ అయింది, అలాగే ఏ రిపీట్ అయింది, టీ రిపీట్ అయింది, ఐ, సి, ఎస్, ఇవన్నమాట మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే. ఇప్పుడు ఈజీగా మ్యాచ్ చేయొచ్చు కదా. అంటే 1 సితో మ్యాచ్ చేయొచ్చు, అలాగే 2ని ఏతో మ్యాచ్ చేయొచ్చు, అలాగే 3ని 4తో మ్యాచ్ చేయొచ్చు, అలాగే 4ని బితో మ్యాచ్ చేయొచ్చు అనమాట. మనం ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనమే ఓన్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు మనం ఈ సెట్స్ అనే చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ని, ఎక్సర్సైజ్ నెంబర్ 1Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్లో ఈ చాప్టర్లో ఉన్న మరికొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం.